ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను ఎంతో ఆశతో తన పొలంలో విత్తనాలు వేశాడు. ప్రతిరోజూ ఉదయం లేచి తన పొలాన్ని చూసేవాడు. మట్టిని తడిపేవాడు, జాగ్రత్తగా చూసుకునేవాడు. ప్రతి విత్తనాన్ని ప్రేమగా పెంచాలని అనుకున్నాడు. కాని రోజులు గడిచినా పొలంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మొదటి రోజు ఏమీ లేదు. 5వ రోజు ఇంకా ఏమీ లేదు. 10వ రోజు ఇంకా కూడా నేల ఖాళీగానే ఉంది. గ్రామంలోని వాళ్లు నవ్వడం మొదలుపెట్టారు. ఏమయ్యా, నీ పంటెక్కడా? ఎంత చూసుకున్నా ప్రయోజనం లేదనుకుంటా. అలాంటి మాటలు రోజూ వినిపించేవి. ఆ రైతు మనసులో కూడా సందేహం మొదలైంది. నేను చేస్తున్నది సరైనదేనా? ఈ విత్తనాలు నిజంగా పెరుగుతాయా అని తనలో తానే ఆలోచించాడు. కాని అతను ఆగలేదు. బయట కనిపించకపోయినా లోపల ఏదో జరుగుతుందని అతను నమ్మాడు. ప్రతిరోజూ అదే క్రమం. నీళ్లు పోయడం, పొలాన్ని చూసుకోవడం, ఆశను వదలకపోవడం. కొన్ని రోజులు ఇంకా గడిచాయి. ఒక ఉదయం అతను తన పొలాన్ని చూసేందుకు వెళ్ళాడు. అప్పుడు చిన్నగా నేల చీలి ఒక పచ్చని మొక్క బయటికి వచ్చింది. ఆ రోజు అతని కళ్లలో ఆనందం కనిపించింది. మరో రోజు ఇంకొన్ని మొక్కలు. మరుసటి రోజు మొత్తం పొలం పచ్చగా మారిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. నిన్న వరకు ఖాళీగా కనిపించిన ఆ పొలం ఈరోజు జీవంతో నిండిపోయింది. అప్పుడు ఆ రైతు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. పెరుగుదల ఒక్కసారిగా కనిపించదు. అది ముందుగా లోపల జరుగుతుంది. మనం చూడలేకపోయినా ప్రక్రియ ఆగిపోదు. మనం ఆగిపోయినట్టు అనిపించిన సమయంలో కూడా జీవితం మనల్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకో, పెరుగుదలకి సమయం పడుతుంది. ప్రక్రియను నమ్ము.